రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని కోడిచెర్ల తండా గ్రామ పంచాయతీలో ఉన్న సన్ రైజ్ వెంచర్లో 260 సర్వే నెంబర్లో అక్రమంగా ప్రభుత్వ భూమి 1 ఎకరా 5 గుంటలు కబ్జా చేశారని స్థానిక గ్రామ పంచాయతీ 7వ వార్డు నెంబర్ బిచ్చానాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా కూడా పట్టించుకోవడం లేదని సన్ రైజ్ యజమానులు అందించిన ముడుపులకు న్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ప్రభుత్వ భూములను లంచాలు తీసుకొని ప్రైవేట్ యజమానులకు సమర్పించడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. ఈ సమస్యని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వప్న రామదాస్ నాయక్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మా మాజీ సర్పంచ్ గత పాలన ఇన్న పాలన చేసిన ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ పాలన కూడా నేను వార్డు మెంబర్గా ఉన్నాను. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్ ల్యాండ్ ఇష్యూ అంటే ఇది గవర్నమెంట్ 260 సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ భూమి ఉంది. 1 ఎకరా 1 గుంట. ఇది గతంలో ఇలా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గుంతలాగా ఉండేది. ఇది అంటే ఇప్పుడు వాళ్ళు వాటర్ స్టోరేజ్ కానీ నిల్వ కానీ ఒక చెక్ డ్యామ్ అనేది కట్టారు. అప్పటి నుంచి గతం నుంచి ఉంది. కానీ మేము బాధ్యతలు చేపట్టినప్పుడు 2019లో మాకు తెలియదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేది అంత అవగాహన లేదు. వేరే వాళ్ళ ద్వారా మా పెద్ద మనుషుల ద్వారా తెలుసుకొని దాని మీద ఎంఆర్ఓ గారికి ఆర్జీ పెట్టుకొని మేము పెద్ద మనుషులంతా ఏకతాటి మీద పోరాడినాం. అప్పుడు ఏం చేసిందంటే ఫామ్ ల్యాండ్ లెక్కల మా దగ్గర జీపీ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ హౌస్దేమో పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని ఏం చేసిండు అతను గంధము చెట్లు పెట్టి ట్యాంకులు కట్టి ఫామ్ ల్యాండ్ లాగా ఇది చేసిండు. మేము కూడా అభ్యంతరం చేయలేదు. కానీ మేము అప్పుడు మేము అభ్యంతరం చేసింది ఏంటంటే 260 సర్వే నెంబర్ ప్రభుత్వ ల్యాండ్ మీద అది మాకు కావాలి, సహజ సంపద. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా గ్రామ పంచాయతీ పాలకుల మీద ఉంటుంది. కాబట్టి మా సర్పంచ్ సాబ్ను తీసుకొని అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ సంతోష్ నాయక్ని తీసుకొని మేము పోరాడినాం. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా మాకు సహకరించి మా ల్యాండ్ మాకు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి మేము 2022 ఫిబ్రవరిలో మా పరిపాలన పూర్తయిన తర్వాత మేము కూడా పట్టించుకోలేదు, ఇక్కడ రాలేదు. అంటే ఇది గతంలో మా పీరియడ్లో ఎట్లుంటే ఇది ఫామ్ ల్యాండ్ లెక్కనే ఉండే. దాని తర్వాత లేఅవుట్ ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో, అంటే స్పెషల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు కార్యదర్శిదే పూర్తి బాధ్యత ఉండే మా గ్రామ పంచాయతీ. ఆ బాధ్యత చేపట్టినప్పటి నుంచి 6 మంత్ నుంచి నడుస్తుంది ఇది. ఈ లేఅవుట్లు చేసి మొత్తం రోడ్లు వేయడం, డ్రైనేజీలు వేయడం వగేరా అలాంటివి మొత్తం జరుగుతుంది. అప్పుడు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మేడం గారిని అడిగినాం. అప్పుడు మేడం ఇది ఫామ్ ల్యాండ్ ఇది తీసుకున్నారు కదా, మరి ఇది ఎందుకు ఇది అట్లా లేఅవుట్లు లెక్క తయారు చేస్తారు, రోడ్లు వేస్తారంటే లేదు బిచ్చా నేను నోటీస్ ఇచ్చాను. ఫస్ట్ నోటీస్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఎలక్షన్ ఆడవిలో నాకు డ్యూటీ ఉంది. ఈ లెక్కల తర్వాత చేద్దామంటే ఇక మేము కొత్తగా బాడీ ఎన్నికైన తర్వాత 22వ తారీఖు నాడు మేము బాధ్యతలు చేపట్టినాం. 22వ తారీఖున బాధ్యతలు చేపట్టుకుని 29వ తారీఖు నాడు బాడీ మీటింగ్ నిర్వహించుకున్నాం గ్రామ పంచాయతీలో. ఆ బాడీ మీటింగ్లో నేను క్వశ్చన్ చేసిన, మా వార్డు సభ్యులు కూడా అందరూ ఉన్నారు. అప్పుడు కూడా 260 సర్వే నెంబర్ గురించి ఏమైంది మేడం, లేఅవుట్ గురించి ఏమైందంటే, సరే మీరు ఇప్పుడు మొన్ననే కదా మీరు బాధ్యతలు తీసుకున్నారు, నోటీసులు అయితే 3 ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. మిగతా నోటీసులు ఇవ్వడం లేదు, డిస్మాంటిల్ చేద్దాం, రోజు టైం తీసుకొని అన్నారు. కానీ మేడం చేసింది ఏంది, 29వ తారీఖు మీటింగ్ పెట్టినప్పుడు 24వ తారీఖే డిస్మాంటిల్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అది ప్రభుత్వ ల్యాండ్లో క్రీడా ప్రాంగణం ఉండేది. ఆ క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి 5-6 కడీలను కులగొట్టి డిస్మాంటిల్ చేసి వీళ్ళు డిమాండ్ చేసినట్టున్నారు. ఈ జాగీర్ విషయం అనే వ్యాపారికి లోపల గోప్యంగా ఉంచిన విషయం మరి నేను క్వశ్చన్ చేసేటప్పుడు చెప్పలే కదా ఆ విషయం గోప్యంగా ఉంచకుండా. 29వ తారీఖు నాడు మా బాడీ మీటింగ్ అయింది. దాని తర్వాత మేము రీసెంట్గా 4-5 డేస్ బ్యాక్ ఇక్కడ వచ్చి డిస్మాంటిల్ చేస్తున్నాం. డిస్మాంటిల్ చేసేటప్పుడు పంచాయతీ కార్యదర్శి మాతో పాటు ఉన్నారు, మా బాడీ మొత్తం ఉన్నారు, మా సర్పంచ్ గారు శాంతి విష్ణు నాయక్ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు కార్యదర్శి పై అధికారి అయితే ఎవరైతే ఉన్నారో కొత్తూరు మండలం నుంచి ఫోన్ చేసి స్పీకర్ వేసారు. ఆమె మా ముంగల్నే మాట్లాడారు, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్ల జోలికి వెళ్ళారు, మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా లేదా అన్నట్టు మాట్లాడారు. అప్పుడు కూడా ఒక వ్రాతపూర్వకంగా స్టేట్మెంట్ పెట్టింది మేడం గారికి, ఏమని డిస్మాంటిల్ చేయండి అని. గత నెల 30వ తారీఖు నాడే పెట్టింది. మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ డిస్మాంటిల్ చేస్తే తప్పేముంది, పాలకవర్గ అధికారం అనేది గ్రామ పంచాయతీకి ఉంటుంది. లేఅవుట్ విషయంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ల విషయంలో గ్రామ పంచాయతీకి పూర్తి అధికారం ఉంటుంది. అలాంటిది మేము ప్రైవేట్గా అయితే రాలేదు కదా, జీపీ నుంచి మా కార్యదర్శిని బాడీ మొత్తం వేసుకొని వచ్చి డిస్మాంటిల్ చేస్తే సగానికి ఆపేసారు. ఈ ఆపాల్సిన కారణాలు ఏందో మాకు తెలియట్లేదు ఇప్పటి వరకు. మేడం గారిని గట్టిగా అడిగితే పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటారు. మరి ఆదేశాలు రానప్పుడు మొన్న ఎందుకు వచ్చారు మాతో పాటు, డిస్మాంటిల్ సగం ఎందుకు చెప్పించారు, మళ్ళీ ఆపాల్సిన అవసరం ఏముంది? దీని వెనుక ఎవరు ఉన్నారు, అధికారులు ఉన్నారా లేకుంటే రాజకీయ నాయకులు ఉన్నారా? మరి మాకు చెందాలి, సరే లేఅవుట్లు చేస్తుండు, మరి ప్రొసీజర్ ప్రకారం చేయనీయమనండి, మేమేం అభ్యంతరం లేదు. మా పొలం ఏం కాదు, ఆయన పొలమే, ఆయనకు పూర్తి బాధ్యత ఉంటుంది.
కానీ మాకు ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఎక్కడ ఉంది, బోర్డు ఎక్కడ ఉంది, 10% ల్యాండ్ ఎక్కడ ఉంది, మాకు జీపీ కేటాయించాల్సిన 10% ల్యాండ్ ఉండాలి కదా. ఆ 10% చొప్పున చూస్తే 2 ఎకరాల పైన ఉంటుంది, మాకు భూమి వస్తుంది. ఆ భూమి వస్తే మేము బిల్డింగ్ కట్టుకుంటాము, గ్రామ పంచాయతీ కట్టడానికి మాకు బిల్డింగే లేదు, మాకు స్థలం లేదని ఆపినాం. ఆ విషయమైనా మేము చేస్తాం కదా. అదే విషయం ప్రశ్నిస్తే ఈ రోజు వరకు పై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. రోజు లిఖితపూర్వకంగా రాయడం, వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని కలవడం మాత్రమే మా పనిగా పెట్టుకొని తిరుగుతున్నాం. మా సొంత ప్రయోజనం గురించి కాకుండా మేము గ్రామ పంచాయతీ ప్రయోజనం కోసం అని తిరుగుతున్నాం. నిన్న డిప్యూటీ కలెక్టర్ గారిని కలిసినాం, డిపిఓ గారిని కలిసినాం. ఈరోజు పొద్దున్నే గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి, మేడం డిస్మాంటిల్ చేద్దాం, డిపిఓ గారు అన్నారు కదా, మీకు ఆదేశించారు, డిపిఓ గారు ఆదేశించారు కదా, మరి డిస్మాంటిల్ చేద్దాం అంటే మేడం గారు ఏమని తప్పించుకున్నారు, లేదు నేను డిపిఓ గారి దగ్గర వెళ్తున్నాను, ఫైల్ తెమ్మన్నారు, డిపిఓ గారి దగ్గర వెళ్తున్నామని చెప్పారు. మరి డిపిఓ గారి దగ్గర వెళ్ళలేదు, ఈరోజు ఇప్పుడు వరకు జీపీలోనే ఉన్నారు. మరి సహకరించట్లేరు ఈ వెంచర్కు. అంటే బడబాబులకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయమా? అదే పేదవారు 1 ఎకరా ఉంటే ఒక గుంట పక్కన జరిగితే డోజర్లు వస్తుంది, ప్రైవేట్ పోలీసు వాళ్ళు వస్తారు. మరి వీళ్ళందరూ ఎడిపోయారు. ఈ రోజుల్లో వచ్చి మేము ప్రతి పేపర్లో, ప్రతి న్యూస్లో మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం. మరి ఎందుకు పోలీసు వాళ్ళు లేరు, అధికారులు లేరు, దీని మీద చర్యలు లేవు? జాకీర్ హుసేన్ ఎక్కడా? మరి మేము డిస్మాంటిల్ చేసినాం, ఆయన కూడా అడగాలి కదా, నా పొలంలో, ప్రైవేట్ పొలంలో మీరు ఎట్లా డిస్మాంటిల్ చేస్తారని. ఈ విషయం కూడా ఆయన అడగట్లేదు. మరి దీని వెనుక ఎవరు హస్తం ఉంది? మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీని మీద పై అధికారులు ఇప్పటికైనా పోయిందేం లేదు. 480 ప్లాట్లు ఉంటే 390 ప్లాట్లు అమ్ముకున్నారు. ఓన్లీ ఉన్నటువంటి మిగిలిన ప్లాట్లు ఓన్లీ 95 ప్లాట్లే. ఆ 95 ప్లాట్లైనా ఆపి సబ్ రిజిస్ట్రేషన్ కూడా కలిసినాం, వాళ్ళని కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ 90 ప్లాట్లైనా ఆపి మా గ్రామ పంచాయతీకి 10% ల్యాండ్ కేటాయించాలని మేము మీ ద్వారా పై అధికారులను కోరుకుంటున్నాం.